నవీన్ చంద్ర మరోసారి సందడి చేయనున్నారు. షో టైమ్ సినిమా జూలై 4న రిలీజ్ కానుంది. గ్రిప్పింగ్ స్టోరీ, కామాక్షి భాస్కర్ల నరేష్ నటనతో ఈ చిత్రం అంచనాలు రేకెత్తిస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర షో టైమ్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది 28°C బ్లైండ్ స్పాట్ 11 సినిమాలతో హిట్స్ కొట్టిన ఆయన ఇప్పుడు జూలై 4న షో టైమ్ తో థియేటర్స్ లో సంచలనం సృష్టించనున్నారు. ఒక రాత్రి చుట్టూ తిరిగే ఈ థ్రిల్లింగ్ కథలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్లుగా సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గవిరెడ్డి డైలాగ్స్, మదన్ దక్షిణామూర్తి డైరెక్షన్ తో ఈ చిత్రం అద్భుత వినోదాన్ని అందించనుంది. నవీన్ చంద్ర నటన, గట్టి కథతో షో టైమ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీపై బాలీవుడ్ నటి కాజల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆమె కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు, చిత్రసీమ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. తాజాగా కాజల్ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ భారతీయ సినిమా నిర్మాణంలో ఒక అద్భుత కేంద్రం. ఈ ఐకానిక్ లొకేషన్ పై బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన రాబోయే చిత్రం మా ప్రమోషన్స్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట షూటింగ్ సమయంలో తాను భయానక శక్తులను అనుభవించానని కాజోల్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానులు, నిర్మాతల నుంచి తీవ్ర విమర్శలను రాబట్టాయి. బాహుబలి, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ వెలుగు రాలేదని వారు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో కాజోల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా కాజోల్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ రామోజీ ఫిల్మ్ సిటీ ఒక ప్రమోషనల్, సురక్షితమైన ప్రదేశమని, టూరిస్టులు, కుటుంబాలకు అనువైన గమ్యస్థానమని స్పష్టం చేసింది. ఈ వివాదం మా చిత్రానికి మరింత హైప్ ను తెచ్చిపెట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా యూఫోరియా సినిమా త్వరలో విడుదల కానుంది. రాగిణి, నీలిమ గుణ సమర్పణలో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో కొత్త కోణంతో యువత ఎమోషన్స్ ను ఆవిష్కరించనున్నారు. రామారామ పాట ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సమకాలీన యువత కథను తెరపైకి తీసుకొస్తున్నారు. యూఫోరియా చిత్రంతో కొత్త ఒరవడి సృష్టించనున్నారు. విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా నటిస్తూ ఉండగా రాగిణి, నీలిమ గుణ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. యువత జీవన శైలి, భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించే ఈ సినిమా కుటుంబం మొత్తం ఆస్వాదించేలా ఉంటుందని గుణశేఖర్ తెలిపారు. రామారామ గీతం కాలభైరవ సంగీతంతో, చైతన్య ప్రసాద్ సాహిత్యంతో అలరిస్తోంది. దాదాపు 20 మంది నూతన కళాకారులను పరిచయం చేస్తూ సమాజానికి ఓ బలమైన సందేశాన్ని అందించనుంది. ఈ సినిమా యువతలో కొత్త ఉత్తేజం నింపడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.